అందరికీ నమస్తే. మనకు లక్కీ డ్రాల గురించి చూస్తుంటాం అప్పుడప్పుడు. సడెన్‌గా ఎవరికీ ఓ 30,00,000 లక్కీ లాటరీ తగిలింది. సడెన్‌గా ఎక్కడనో దుబాయ్‌లో ఉన్నోళ్ళకి 2,00,00,000 లక్కీ డ్రా తగిలింది. కేరళ లక్కీ లాటరీ అంటారు దాన్ని. ఇట్లా సడెన్‌గా ఆయన ఎవరో ఒకాయన ఆహ్, కోటీశ్వరుడైతాడు. ఇట్లా చానా చూస్తుంటాం. సినిమాలో చూస్తుంటాం ఎక్కువగా ఇట్లాంటివి. నిజ జీవితంలో చాలా తక్కువ వినడం తప్ప మనం కనబడదు. కానీ ఇప్పుడు సడెన్‌గా మంత్రి పదవి వచ్చింది. ఎవరికి తెలుసా? అజారుద్దీన్‌కి. అజారుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఆయనకేదో ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. అది కోర్టులో నిలుగుతుంది. అది అక్కడనే ఆగిపోయింది. కానీ ఆయనకిప్పుడు అర్జెంట్‌గా మంత్రి పదవి. ఎందుకు అనంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్, మైనారిటీ ఓట్లు. అసలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ దుందుడుకు నిర్ణయాలతోన మేము ఓడిపోతున్నాం అని నైతికంగా బయటకు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ భయం కనిపిస్తుంది. మేము ఓడిపోతున్నాం ఇంకా. ఏదో ఒకటి చేయాలి. నిజంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కోసం, ఉప ఎన్నిక కోసం ఇది చివరి అస్త్రం నాకు తెలిసి. ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళు ఎంత ఫెయిల్ అయినరు. అసలు జనాలకు సమాధానం కూడా చెప్పలేని సిచ్యువేషన్‌లో అసదుద్దీన్‌కి కనీసం ఒక మంత్రి పదవి ఇస్తే ఏమైనా మైనారిటీ ఓట్లు, ముస్లిం ఓట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. అవి ఏమైనా రాబట్టొచ్చేమో అని ఒక ఎత్తుగడ. అసలు మాట్లాడదాం దీని మీద. ఎందుకంటే మంత్రి పదవి అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అది ప్రజలకు సేవ చేసుకోవడానికి, సేవ చేయడానికి చాలామంది తిరుపతి పోయిస్తారు, కొంతమంది ఇంకెక్కడనో పోయిస్తారు, ఇంకొంతమంది ఇంకెక్కడనో పోయేస్తారు, మక్కా కూడా పోయేస్తారు అవసరమైతే. మంత్రి పదవి అనేది అది. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక కోసం తప్పనిసరి సిచ్యువేషన్‌లో అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇయ్యాలని డిసైడ్ అయిందంట. అన్ని టీవీలు పెద్ద పెద్ద బ్రేకింగ్స్ చేస్తున్నాయి. చూసినాం. ఎల్లుండేనంట అది కూడా. కాంగ్రెస్‌లో చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. మంత్రి పదవి మాకొస్తదేమో, మాకిస్తారేమో, ఇంక మా జిల్లాకు రాకపాయే, మాకు ఇయ్యపాయే అని చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా టోకరనే. అజారుద్దీన్‌కి ఇచ్చిన తర్వాత సిటీకెళ్ళి ఇక నవీన్ యాదవ్‌కి ఎడికెళ్ళి వస్తది? నవీన్ యాదవ్ మంత్రి పదవి అదొక ప్రచారం చేస్తున్నారు. అది కూడా ఉత్తదే. అదే అంటున్నా. ఒక దానిలో కాలు పెడితే ఇంకో దానిలో కాలు తీయాల్సి వస్తది. అది ఈ గవర్నమెంటు దుందుడుకు నిర్ణయాలు. ప్రజల మీదనే కాదు, లాస్ట్‌కు రాజకీయంగా కూడా ఒక పరిపక్వత ఉన్న నిర్ణయాలు తీసుకోలేకపోతుందనేది వెరీ క్లియర్‌గా కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం చూస్తూనే ఉన్నాం కదా! జూబ్లీహిల్స్‌ల మైనారిటీ ఓట్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాదాపు 97,000, 98,000 ఓట్లున్నాయి. దానిలో ఎక్కువగా పోలేది మైనారిటీ ఓట్లు. అక్కడ ప్రతి ఎలక్షన్‌ల జూబ్లీహిల్స్‌లో పోలయ్యేది 50% ఓట్లే. 50% దాటి పోదు. 47, 48 అంటే సగం మంది ఎయ్యరు. ఆ ఎయ్యనోళ్ళంతా ఎవరు అనంటే ఎలైట్ పీపుల్. బాగా డబ్బులున్నోళ్ళు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళకు ప్రజాస్వామ్యంతో సంబంధం లేదు. ఎమ్మెల్యేతో 4 పైసలు వేసి పని చేపించుకుంటారు. గవర్నమెంట్‌తో 4 పైసలు పెట్టి పని చేపించుకుంటారు. ఓట్లతో సంబంధం లేదు. ఇంకా ఎక్కువగా ఓట్లేసేది ముస్లింలు ఎక్కువ ఓటు హక్కు వినియోగించుకుంటారు. దాదాపు 70-80% వాళ్ళు ఓట్లేస్తారు అనేది ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. ఎప్పుడు ప్రతి దగ్గర కూడా ముస్లిమ్స్ ఓటేస్తూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ రిక్వెస్ట్ చేస్తే ఎంఐఎం క్యాండిడేట్‌ని కూడా పెట్టలే కనీసం. ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడమే కాంగ్రెస్ అదొక స్ట్రాటజిక్ మిస్టేక్ వీళ్ళది. ఇప్పుడు అందరూ ముస్లిమ్స్ ఏమడుగుతున్నారు తెలుసా వీళ్ళను? ఎంఐఎం వాళ్ళను. అసదుద్దీన్ మీరు ఓటేయాలి, మీరు కాంగ్రెస్‌కి ఓటేయాలంటే, అంటే మాకు ఆత్మగౌరవం లేదా? మీరు చెప్తే మేము ఓటేసేయాలనా? మీరు అప్పుడు అంతకుముందు ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ కోసం క్యాండిడేట్‌ని పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కోసం పెట్టలేదు. అంటే ఏ గవర్నమెంట్ వస్తే మీరు ఆ గవర్నమెంట్‌తోనే పోతారు. మేము మాత్రం మీరు చెప్పినట్లు ఓటేయాలనా? మేము ఎయ్యం. మేము ఎయ్యమని డిసైడ్ అయిపోయినారు. వీళ్ళు కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో 50-50 అంటే బీఆర్ఎస్‌కు 50%, కాంగ్రెస్‌కు 50%. నేను ఎక్కడనో ఒక ఎనాలిసిస్ చూసిన. 30% ఓట్లు మా జీటీవీ భరత్ అన్న చెప్పిండు. 30% ఓట్లు బీఆర్ఎస్ కొట్టే బీఆర్ఎస్ గెలిచిపోతది. ఇప్పుడు కాంగ్రెస్‌కు వణుకు పుట్టిస్తున్నది ఇదే. ఇప్పుడు 50% ఇప్పుడు 50% ఉన్నాయి. అది ఇంకా ముందుకు పోయే వరకు ఇంకా బీఆర్ఎస్ వైపు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, షాదీ ముబారక్ చెక్ దియే కేసీఆర్. అవును, రేవంత్ రెడ్డి ఏం చేసిండు మా కోసం? మామూలుగా కాదు, ముస్లిమ్స్‌లో కూడా బాగా చైతన్యం వచ్చింది. ఇంకోటి ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ చెప్తే ఆ చార్మినార్‌లో ఉండేటోళ్ళు, అక్కడ లోకల్‌లో ఉండేటోళ్ళు, అక్కడక్కడ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కావాలి. అక్కడ వేస్తారేమో ఓట్లు, కానీ పార్టీతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, వేరే వాళ్ళతో సంబంధం లేకుండా జూబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ కొంత చైతన్యవంతంగానే ఉన్నారు. వాళ్ళు ఈయన అభ్యర్థి పెట్టకపోవడం మైనసే కదా. ఈయన అభ్యర్థి పెట్టి మా అభ్యర్థికి ఓటేయండి అని అంటే దానికి ఒక అర్థం ఉంటుండే. 2014 ఎలక్షన్స్లో పోటీ చేసింది ఎంఐఎం. 2018 ఎలక్షన్స్లో పోటీ చేయలే. అప్పుడు బీఆర్ఎస్కు మద్దతు అని చెప్పి వదిలేసిండ్రు. 2023లో ఎంఐఎం పోటీ చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తలేదు. ఇప్పుడు ముస్లిం ఓట్లు అసదుద్దీన్ ఓవైసీ చెప్తే ఎందుకు ఇంటలేరు వాళ్ళంటే,
నీ బుద్ధి పుట్టినప్పుడు మీ బుద్ధి పుట్టినట్లు మీ బుద్ధి పుట్టిన పార్టీలకు ఓటేయమంటే మేము ఓటేయాలనా అని ఓట్లేస్తలేరు. రెండో పాయింట్. మూడోది ఎంఐఎం క్యారెక్టర్ దెబ్బతిన్నది ఇక్కడ. ఎంఐఎం క్యారెక్టర్ దెబ్బతిందంటే సరే ప్రభుత్వాలకు సపోర్ట్ చేయొచ్చు. కానీ ఈ మూసీ దగ్గర మొత్తం ఇల్లు కూలగొడతామన్నా లేకపోతే హైదరాబాద్ కూలగొట్టినా చాలామంది ముస్లింల ఇల్లు కూడా పోయినాయి. అసలు ఎంఐఎం సప్పులు లేదు. అసలు ఎంఐఎం దానికి సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. హైడ్రాకే సపోర్ట్ ఉన్నట్టున్నది, సైలెంట్గా ఉన్నది, ఎందుకంటే వాళ్ళ కాలేజీ కోసం అని. ఇట్లా ఎంఐఎం స్ట్రాటజీ ఇట్లా ఉంది. ఇక కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే కాంగ్రెస్ ఒకవేళ ఎంఐఎం అభ్యర్థిని పెట్టి ఉండింటే కాంగ్రెస్ పడే ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పడేది, కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లిం ఓట్లు ఎంఐఎం పడేది. అయితే వీళ్ళు స్ట్రాటజిక్ మిస్టేక్ ఏంటంటే ఎంఐఎం ఉంటే మాకు ఓట్లు వేయరేమో ముస్లిమ్స్, కష్టమవుతుందని చెప్పి ఎంఐఎం అభ్యర్థిని విరింపై పోటీ చేయకుండా ఒప్పించారు. దాంతోన ముస్లిం ఓట్లు మొత్తం మాకే పడతాయనుకున్నారు, కానీ పర్లేదు. ఇక్కడ సల్మాన్ అని ఒకతను సల్మాన్ ఖాన్, ఆయన బీఆర్ఎస్లో చేరండి మధ్యకాలంలో, ఆయన కూడా చాలా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఓట్లు బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతున్నాయి, ఆయన ఎంబడి ఓట్లు. ఇట్లా మొత్తం ముస్లిం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు వన్ సైడ్ పడతాయన్న కాడ మొత్తం చీలిపోయినాయి. దాంతోన వాళ్ళకు తక్కువ నిద్రలో గుర్తుకొచ్చిన అజారుద్దీన్కి ఇస్తే ఏమన్నా అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు ఒకవేళ ముస్లిమ్స్కే మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అనుకుంటే 2023 ఎలక్షన్స్లో అజారుద్దీన్ కానీ ఇవ్వటది కాంగ్రెస్ నుంచి. మరి అప్పుడు ఎందుకు పెట్టిండు అభ్యర్థిని? అప్పుడే అజారుద్దీన్కి మద్దతు ఇవ్వచ్చు కదా. అంటే అజారుద్దీన్ ఉన్నప్పుడేమో బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉండాలని క్యాండిడేట్ని పెట్టిండ్రు 23లో, ఇప్పుడేమో క్యాండిడేట్ని పెట్టలేదు. అది వీళ్ళు చేసిన మిస్టేక్. కాంగ్రెస్ కూడా స్ట్రాటజికల్ మిస్టేక్ చేసింది, అదే ఎంఐఎంని అభ్యర్థి పెట్టకపోవడం. ఇంకొకటి ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ చెప్తే కూడా కాంగ్రెస్కు పెద్ద ఓట్లు వల్లే. వాళ్ళకు లోక్సభ ఎలక్షన్స్లో వన్ సైడు అసదుద్దీన్ రైడ్ ఓపెన్గా మాట్లాడింది ఇద్దరు. కాంగ్రెస్కి ఓటు వేయండి, మనం ఎక్కడున్నా కూడా మన ఓట్లు మొత్తం కాంగ్రెస్కి పడాలన్నారు. కానీ ఇదే ఖైరదాబాద్ కాన్స్టిట్యున్సీలా ఆయన సికింద్రాబాద్కి నిలబడ్డాడు దానా నాగేందర్ ఎమ్మెల్యేగా నిలబడ్డప్పటికంటే పార్లమెంట్కి వచ్చేసరికి దగ్గర 17,000 ఓట్లు 18,000 ఓట్లు ఇక్కడనే మైనస్ అయింది, ఖైరదాబాద్నే మైనస్ అయింది. ఆయన పడ్డ ఓట్లు కూడా పడలేదు. అంటే అసదుద్దీన్ చెప్తే కూడా లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు ఒక మోతాదు వరకే పడ్డాయి ఓట్లు. ఇక ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ నుంచి దూరం పోతున్నాయి. ఇంకా ఇది చాలా ఉన్నాయి. వాళ్ళకు గ్రేవ్ యార్డ్ ఇవ్వలేదు. ఇంతకుముందు అందరికి తెలిసిన విషయమే కదా, 2 ఎకరాలు ఇస్తామని చెప్పి లాస్ట్కి 2,000 గజాలు ఇస్తే అది కూడా మిలిటరీ భూమి ఇవ్వలే. గవర్నమెంట్ డ్రామా ఆడింది. ఆ డ్రామా ముస్లిమ్స్కి అర్థమైంది. అచ్చా వీళ్ళు శ్మశాన వాటిగా కూడా జాగేనికి ఇంత డ్రామా ఆడుతున్నారా, ఇది కూడా ఒక పెద్ద డ్రామానే. ఇప్పుడు అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల కూడా ఆ సింపతి కూడా పోయింది. అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల ఇంకా 50% ఓట్లు కాంగ్రెస్ పడతాయని వాళ్ళ సర్వేలు వచ్చింది అన్నాం కదా, లాస్ట్కి అవి కూడా షిఫ్ట్ అవుతాయి. అంటే వీళ్ళు ఎలక్షన్ కోసం అయితేనే ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారని. ఎలక్షన్ కోసమే కదా ఇదంతా, లేకపోతే ఎంతమంది కొట్టాడుతున్నారు కాంగ్రెస్లో మంత్రి పదవులు కావాలని. ఇప్పుడు హైదరాబాద్ కోటాలు ఇచ్చేస్తారని. ఈయనకి ఇచ్చిన తర్వాత నవీన్ యాదవ్కి ఇస్తామని చెప్పే అది కూడా లేదు, నమ్మరు. అది కూడా డ్రామా అవుతుంది. నవీన్ యాదవ్కు మంత్రి పదవి గెలిస్తే అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఆయన మీద మొదలే మబ్బులు కమ్ముకుని ఆయన గెలుచుడో లేదో తెలియదు. ఇప్పుడు అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ నవీన్ యాదవ్ మీద పడుతుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో వీళ్ళు ఆడే గేమ్ ఎంత దారుణంగా ఉందంటే వీళ్ళు కూర్చున్న కొమ్మని వీళ్ళే నరుకున్నట్టుంది. కనీసం ముస్లిమ్స్ను ఎట్లా సంతృప్తిపరచాలనో కూడా ఏం లేదు వీళ్ళ దగ్గర, ఏం చేయలేదు. ఏమైనా స్కీమ్స్ అమలు చేస్తే వాళ్ళ కోసం ఏమైనా చేస్తే ఖచ్చితంగా అది చెప్పుకునే అవకాశం దొరికేది. వాళ్ళు ఇప్పటికి ఇంకా కేసీఆర్ ఏది అని మాట్లాడుతున్నారు. ముస్లిమ్స్ లేడీస్ చాలామంది బయటికి రారు అసలు, వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు గల్లీలోకి పోతే. ఇట్లా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి ఒక ఫైనల్ అస్త్రాన్ని వదిలింది కాంగ్రెస్. ఇంకా ఇంతకు మించి అస్త్రం లేదు వాళ్ళ దగ్గర, అయిపోయింది, ఇట్స్ ఓవర్. ఇది ఓట్లు రాలుస్తుందో ఓట్లు తేలుస్తుందో ఓట్లు మొత్తం పోతావో తెలియదు. కానీ అజరుద్దీన్ 6 monthsలో మళ్ళీ ఎమ్మెల్సీ కావాలి. ఆయనకి ఎమ్మెల్సీ కావాలంటే ఆ గవర్నర్ కూడా లెక్క తేలాలి. అది కోర్టులో ఉంది, అది ఇప్పట్లో తేలేదారు కనిపిస్తలేదు. ఇద్దరికి బిస్కెట్లు వేసింది కదా రేవంత్ రెడ్డి, కోదండరామ్కి ఒకటి, అజారుద్దీన్కి ఒకటి. ఇప్పుడు ఆ 2 బిస్కెట్లు అయిపోయినాయి, ఆ 2 అంతే అయిపోయినాయి. ఆ కోర్టులో తేలేదు లేదు, వీళ్ళకి వచ్చేది లేదు అన్నట్టు అయిపోయింది. ఎనీవే అజారుద్దీన్ మక్కాకు మొక్కున్నాడో ఎక్కడ మొక్కున్నాడో కానీ సడన్గా బహుశా ఆయన రాత్రి కూడా ఆయన విషయం తెలియకపోయి ఉండొచ్చు. ఇట్లా తెలియంగానే బయటికి రాగానే మధ్యాహ్నం కాగానే ఆయనకు మంత్రి పదవి అని చెప్పేసి వార్త బయటకు వచ్చింది. ఎనీవే చూద్దాం. ఈ స్ట్రాటజీలో కాంగ్రెస్ రాంగ్ స్ట్రాటజీలా కాంగ్రెస్ ఆడుతున్న ఈ కుల వ్యవహారంలో, మత వ్యవహారం, కుల వ్యవహారం కాదు, ఒకటి బీసీ కులం ఆడుతుంది, ఒకటేమో ముస్లిం ఓట్లు కావాలని ఒక ఆట ఆడుతున్నారు. ఈ ఆటల మధ్య అసలు ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. ఇవన్నీ చూస్తే ఏమంటున్నారు బయట జనంకి ఏమర్థమవుతుంది, అచ్చా వీళ్ళు ఓడిపోతామని, వీళ్ళు బయటికి గెలుస్తామని గంభీరంగా చెప్తున్నారు.
చూస్తేనేమో చేసే పనులంతా కూడా భయంతో చేస్తున్నారు. మేము ఓడిపోతామేమో, ఏదో ఒకటి చేయాలి, ఎట్లన్నా బయటపడాలి. ఏమనగా తలకాయ పోయినా సరే నేను బయటపడాలి, గెలవాలి ఎట్లన్నా. మంత్రులందరికి ఇన్ఛార్జ్ ఇవ్వడం గానీ, ఇంగో ఇప్పుడు ఇట్లాంటిది నిర్ణయాలు తీసుకోవడం గానీ, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ రిపోర్ట్స్ అంతా వీళ్ళకి నెగెటివ్ ఉన్నట్టుగా క్లియర్‌గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.